హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేసీసీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే సోరకాయ గారెల రెసిపీ చూపించబోతున్నాను. దానికి కావాల్సినవి ముందుగా సోరకాయనైతే పొట్టు తీసేసి ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. శనగపప్పుని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని వాటర్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్, బియ్యపిండి, ఉప్పు తగినంత, కారం తగినంత, ఆనియన్ చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్రనైతే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, ఉల్లికాడలు కట్ చేసుకోవాలి. ఉల్లికాడలు ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసేయండి. నువ్వులు. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా సోరకాయనైతే ఇలా నేను చూపిస్తున్న విధంగా తురుముకోవాలి. తురుముకోవడం అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులో బియ్యపిండి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్ వేసుకోవాలి. అలాగే ఉల్లికాడలు వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న పప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు సోరకాయని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేసుకోవడం అవసరం లేదు. సోరకాయలో ఉన్న జ్యూస్తోనే పిండి మొత్తం తడిచిపోతుంది. ఇప్పుడు మంచిగా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేంతలోపు అయితే ఒక పల్చటి కవర్ తీసుకొని ఆయిల్ రాసి చిన్న చిన్న గ్యారెలు అయితే చేసుకోవాలి. గ్యారెలకి మధ్యలో హోల్ చేసుకోవాలి. అలా హోల్ చేసుకోవడం వలన గ్యారె మంచిగా కాలుతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది. గ్యారెలు వేయాలి ఒక్కొక్కటిగా. ఒక సైడ్ అయితే మంచిగా కాలింది, ఇంకొక సైడు తింపి వేసుకోవాలి. చూడండి, మంచిగా కాలాయి రెండు వైపులా. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మళ్ళీ గ్యారెలు వేసుకోవాలి. మళ్ళీ తింపి వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తింపుకుంటూ పిండి ముద్దని మొత్తం గ్యారెలను చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ సొరకాయ గారెల ప్రిపరేషన్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ సొరకాయ గారెలు అయితే ఇలా పెరుగు, చక్కెర వేసుకొని అందులో పెట్టుకొని తినడం వల్ల ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. జేసీసీస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.